పుత్ర పవిత్రాత్మ నామమునా నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. ఇంతవరకు మనం విన్న ఈ దేవుని యొక్క వాక్యపు శక్తి మన హృదయం దగ్గరే ఉండి మనల్ని ఇంకా తాకుతూ తడుతూ ఉన్నట్లయితే, మన హృదయాన్ని తెరిచే ధైర్యము మనకు ఇంకా రాలేదేమో, ప్రభు సన్నిధిలో కళ్ళు మూసుకొని చేతులు జోడించి నా పాపములను ఒప్పుకొని నన్ను నేను త్యజించుకునే ధైర్యాన్ని నాకు పుట్టించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. దేవుని కృప కోసం, క్షమాపణ కోసం మన వ్యక్తిగత జీవితంలోను, కుటుంబంలోను, సంఘములోను, సమాజంలో ఉండాలి అని ప్రభువుని అడుగుతాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, ఈ చెంతను నా పాపములకు కొలుచున్నాను. ఏనైనా తలపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మల్ని నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలు కూర్చున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవములకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీ కుమారుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి దాని రక్షణ కొరకు తనను తానే మరణమునకు అప్పగించుకొనెను. మేము కూడా అతని ప్రేమ ద్వారా ప్రేరేపింపబడి నీ అనుగ్రహ సహాయముతో తోడపడి అతనిని చేరుకొనుటకు ఆశతో ముందుకు సాగిపోవుదమగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఎహెచ్కేల్ గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. నీవు ఇశ్రాయేలులకు ఇట్లు ప్రవచనము చెప్పుము. యావే ప్రభు ఇట్లు నడువుచున్నాడు, నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరిచి మిమ్ము లేపుదును. మిమ్ము మరల ఇశ్రాయేలు దేశముకు తోడుకొని వత్తును. నేను మీ సమాధులను తెరిచి మిమ్ము లేపినప్పుడు మీరు నేను ప్రభువునని గుర్తింతురు. నేను నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించినట్లు చేయును. మీరు మీ దేశమున వసించినట్లు చేయుదును. ఇది ప్రభుని వాక్కు. అందరూ ప్రభువులో కరుణయు పూర్ణ రక్షణయు నిండి ఉన్నది. ప్రభు అగాధ స్థలముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభు నా మొర వినుము, నా చెవియొగ్గి నా వేడుకోలను ఆలింపము. అందరూ ప్రభువులో కరుణయు పూర్ణ రక్షణయు నిండి ఉన్నది. ప్రభు నీవు మా దోషమును గణించినచో ఇక ఎవడూ నిలవగలడు. కానీ నీవు మమ్ము క్షమింతువు కనుక మేము నీ పట్ల భయభక్తులు చూపుదుము. అందరూ ప్రభువులో కరుణయు పూర్ణ రక్షణయు నిండి ఉన్నది. ఇశ్రాయేలీయులు ప్రభువును నమ్ముదురు గాక. ఆయన దయకలవాడు, సమృద్ధిగా రక్షణను వసగువాడు, సమస్త పాపముల నుండి ఇశ్రాయేలును రక్షించువాడు. అందరూ ప్రభువులో కరుణయు పూర్ణ రక్షణయు నిండి ఉన్నది. రెండవ పట్టణము పునీత పౌలు రోమా పౌలుకు రాసిన లేఖ 8వ అధ్యాయము
8వ వచనం నుండి 11వ వచనం వరకు. పునీత పౌలు రోమా పౌలుకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు. సోదరులారా, శరీరానుసారముగా జీవించువారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. మీ అందు నిజముగా దేవుని ఆత్మ వసించుచున్నచో మీరు శరీరం నందు గాక ఆత్మ యందు ఉన్నారు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందడు. క్రీస్తు మీ యందు ఉన్నచో మీ శరీరము పాప విషయమై మరణించినది, కానీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. క్రీస్తును మరణం నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ అందున్నచో క్రీస్తుని మృతులలో నుండి లేవనెత్తిన ఆయన మీ అందున్న తన ఆత్మ వలన నశించు మీ శరీరములు కూడా జీవం నొసగును. ఇది ప్రభుని వాక్కు. శక్తిమంతుడా సర్వోన్నతుడా, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. శక్తిమంతుడా సర్వోన్నతుడా, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. నీ కోవిదలో గిరిలో స్థిరవాసం చేయాలని, నీ దీవెన పొందాలని నా కోరిక. నీ కోవిదలో గిరిలో స్థిరవాసం చేయాలని, నీ దీవెన పొందాలని నా కోరిక. నా ఆశ్రయమా, నా రక్షణమా, నీ కృప నాకు దయచేయుమా. నా ఆశ్రయమా, నా రక్షణమా, నీ కృప నాకు దయచేయుమా. శక్తిమంతుడా సర్వోన్నతుడా, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 3వ వచనము నుంచి 7వ వచనం వరకు, 17వ వచనము 20వ వచనం నుంచి 27వ వచనం వరకు, మరియు 33వ వచనం నుంచి 45వ వచనం వరకు. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు, 17వ వచనము 20వ వచనం నుంచి 27వ వచనం వరకు, మరియు 33వ వచనం నుంచి 45వ వచనం వరకు. కనుక అక్క చెల్లెండ్రు, ప్రభు మీరు ప్రేమించు లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అని యేసుకు వర్తమానము పంపిరి. అది విని యేసు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, ఇది దేవుని మహిమ కొరకును, ఇందు మూలమున దేవుని కుమారుడు మహిమ పరపబడుటకు వచ్చినది అనెను. యేసు మార్తమ్మను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. లాజరు జబ్బుపడినని విని యేసు తాను ఉన్న చోటనే ఇంకనూ 2 రోజులు ఉండెను. ఆ పిమ్మట ఆయన తన శిష్యులతో, మనము యోదయాకు తిరిగిపోదుము రండు అనెను. 17వ వచనం. యేసు అక్కడకు చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైందని తెలుసుకొనెను. 20వ వచనం నుంచి, యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళాను. కానీ మరియమ్మ ఇంటి అందే కూర్చుని ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు మీరు ఇచ్చట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు. ఎప్పుడైనాను
దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పాను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి మరణింపడు. నీవు దీన్ని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడవగు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పాను. 33వ వచనం నుంచి. ఆమె వెంట వచ్చిన యూదులు విలపించుటను చూచినప్పుడు యేసు హృదయము చలించెను. ఆయన దీర్ఘముగా నిట్టూర్చి, మీరు అతనిని ఎక్కడ సమాధి చేసిరి అని అడిగాను. ప్రభువు వచ్చి చూడుడు అని వారు పలికిరి. యేసు కంటతడి పెట్టాను. అంతటా యూదులు, ఆయనను ఎంతగా ప్రేమించుచున్నాడో చూడుడు అని చెప్పుకునిరి. కాని వారిలో కొందరు, గుడ్డివానికి దృష్టినిచ్చిన ఇతడు లాజరును మృత్యుముఖం నుండి తప్పింపలేకపోయేనా అని అనిరి. యేసు మరలా దీర్ఘముగా నిట్టూర్చి సమాధి యొద్దకు వచ్చాను. అది రాతితో మూయబడిన ఒక గుహ. రాతిని తొలగింపుడు అని యేసు అనెను. మృతుని సహోదరి మార్తమ్మ, ప్రభు, అతడు చనిపోయి 4 రోజులైనది, ఇప్పటికి దుర్వాసన కొట్టుచుండెను అనెను. యేసు ఆమెతో, నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూచెదవని నీతో చెప్పలేదా అనెను. అంతటా వారు రాతిని తొలగించిరి. యేసు కనులెత్తి, ఓ తండ్రి, నీవు నా ప్రార్థన ఆలకించినందులకు కృతజ్ఞుడను. నీవు నన్ను ఎప్పుడునో ఆలకించదవని నేను ఎరుగుదను. కానీ ఇక్కడ ఉన్న జనసమూహము నిమిత్తమై నీవు నన్ను పంపినట్లు వారు విశ్వసించుటకై ఇటులు పలికితిని అనెను. పిమ్మట యేసు బిగ్గరగా, లాజరు, వెలుపలకు రమ్ము అని పలికెను. చనిపోయిన వాడు వెలుపలికి వచ్చాను. అతని కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముతో బంధింపబడి ఉన్నవి. అతని ముఖము వస్త్రముతో చుట్టబడి ఉన్నాను. యేసు వారితో, కట్లు విప్పి అతనిని పోనిండు అని అనెను. మరియమ్మతో కలిసి వచ్చిన ఈ అద్భుతము చూచిన యూదులలో పలువురు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. విశ్వాస ప్రమాణం. పరలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని స్తుతించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని స్తుతించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమే కన్యబడి పుట్టెను. కోన్సులు అతని అధికారములో ఏర్పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునికి నెట్టబడినాడు. చనిపోయిన వారిని లేచెను. పరలోకములోకి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడివైపున కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వారికి, చనిపోయిన వారికి తీర్పు చేయడానికి వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథలిక సభను, ప్రీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యోగతాన్ని విశ్వసించున్నాను. నిత్య జీవము విశ్వసించున్నాను. ఆమేన్. మా కథోలిక సంఘాన్ని నడిపిస్తూ ఉన్న లియో పాప గారిని, మా రాజారావు పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను నీ ఆత్మతో నింపి విశ్వాసపు ఈ ప్రయాణంలో ధైర్యముగా నిన్ను ప్రకటించడానికి కావలసిన యోగ్యతను దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా విచారణ గురువులను, విచారణలో పనిచేస్తూ ఉన్న కన్యాస్త్రీలను, సంఘ పెద్దలను, సంఘస్థులను దీవించి ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో నీ వాక్యపు శక్తి పనిచేస్తూ నిత్య జీవములో వారసులమయ్యే నీతియుతమైన ప్రవర్తనను మా అందరికీ నేర్పించమని
ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నా. నీ రాజ్య స్వార్థ ప్రకటనలో ప్రభువా నీ వాక్యాన్ని విని ఆలకించి నీ యందు నమ్మకము కలిగి వారి కుటుంబాలు ఆశీర్వాదంగా వారికి యోగ్యమైన విధముగా పరలోకము తెరవబడాలి అని అందరినీ దీవించి ఆస్వాదించి బలపరచమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అర్పింతుమయ్యా మా కానుకలు, మన్నించుమయ్యా మా వనములను. అర్పింతుమయ్యా మా కానుకలు, అర్పింతుమయ్యా మా కానుకలు, మన్నించుమయ్యా మా వనములను. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును మన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నిత్య రక్షణ బలి కొరకు మేము సంతోషముతో అర్పించే ఈ కానుకలను అంగీకరింపము. ఈ బలి ద్వారా మమ్ము శుద్ధీకరింపము. క్రైస్తవ విశ్వాసమును మాకు బోధించి ఈ బలి మా యందు సమృద్ధిగా ఫలించినట్లు చేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నిద్రగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు నిజమైన మానవ మాతృనిగా తన స్నేహితుడగు లాజరుని కొరకు కన్నీరు కార్చెను. అతడు నిత్య దేవుడిగా లాజరును సమాధి నుండి లేపెను. మానవ జాతిని కనికరించి నూతన జీవమును ఇచ్చుటకు దివ్య సంస్కారములను ఏర్పాటు చేసెను. అతని ద్వారా సర్వదూతల దళములు నీ సమక్షములో ఆనందముతో ఉప్పొంగుచు నీ వైభవమును నిరంతరము ఆరాధించుచున్నవి. వారితో మా స్వరములను ఏకము చేసి మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవి. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధముగా ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు మగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి దీనిని భుజింపు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడి. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, మీరు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మాలియో జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులు చేయము. ఉత్తాన మగుదమను నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకము ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లియగు పరిశుద్ధ మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత జోసెఫ్ గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీవు సేవ చేసిన పుణ్యాత్ముల అందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండి మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుకుందాము. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామ పూజించబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నింపుము. మాము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరం మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించెడివారు.
ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించని నేను పాత్రను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. प्रभु येसुदेवा नीवे कदा निरीक्षणा करुणतो कावरवा नीयन्ते मनन्दिता हे प्रभु येसुदेवा नीवे कदा
ఇచ్చు జీవజలమా నిత్యం నీవే అందితివి నమ్మకమందు వాడుకోవా నిత్యం నిన్నే నమ్మితివి నమ్మకమందు వాడుకోవా హే ప్రభు యేసుదేవా నీవే కదా నిరీక్షణ కరుణలో కావరమా నీయమేవా నీకా దివ్యనగా దీనరక్ష పాపములను పరిహరించు దివ్యనగా దీనరక్ష పాపములను పరిహరించు రారాజా మంగళములు అరుణిని అలంకరింప రారాజా మంగళములు అరుణిని అలంకరింప హే ప్రభు యేసుదేవా నీవే కదా నిరీక్షణ కరుణతో కావరమా నీయమేవా నీకా ప్రభు యేసుదేవా నీవే కదా చెప్పము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, రక్షించండి క్రీస్తుని రక్తమా, కరుణించండి క్రీస్తుని ప్రక్కలో కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు దయను కరుణింపు చేయండి ఓ మంచి చేసువా, నా ప్రార్థన ఆదరించండి మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి నేను మేము ఎడబాయినట్లు చేయకండి దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి మా మరణ సమయం మందు మీరు నన్ను పిలుచుకోనండి నన్ను మీ సన్నిధికి చేయండి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను నిన్ను స్తుతించుగాక ప్రార్థించదు. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, ఐక్యమునకు గుర్తుగా ఉన్న ఈ దివ్య సంస్కారములు నీ కుమారుని శరీర రక్తములు మాకు అనుగ్రహించితివి. ఈ పవిత్రమైన పోషక ఆహారముతో మేము క్రీస్తు జ్ఞాన శరీరములు భాగములుగా గౌరవమును గుర్తింపును పొందు భాగ్యము మాకు దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండురుగాక. నీ ఆత్మతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ందరినీ సర్వదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.